భయ్య అక్కడ మనకు వెనకాల కనపడుతుంది కదా! అది చెట్టు నిజమైన చెట్టా? లేకపోతే ఏమనుకుంటున్నావు? అది దూరం చూస్తే ఎండిపోయిన చెట్టులా కనపడుతుందది. కాదు. దాని నిజ స్వరూపం ఏంటనేది అక్కడికెళ్ళి చూపిస్తాను. రా వెళ్దాం. చూద్దాం. భయ్య ఇప్పుడు దగ్గర నుంచి చూసావు కదా! సో ఇప్పుడేమనుకుంటున్నావు? ఓడియమ్మ! దూరం చూస్తే ఎండిపోయిన చెట్టులా ఉంది. దగ్గర నుంచి చూస్తే ఇనప కడ్డీలతో ఐరన్‌లా ఉంది చెట్టు. ఓకే గైస్. ఇదొచ్చేసి సింగపూర్‌లో ఒక పార్క్‌లో ఉందనమాట. మేము దూరంగా నుంచి చూసేసి ఏదో ఎండిపోయిన చెట్టు అనుకున్నాం. కానీ దగ్గరికొచ్చి చూడగానే మాకే దిమ్మ తిరిగిపోయిందనమాట. చూస్తున్నారు కదా! మొత్తం ఐరన్ రాడ్స్‌తో చేశారనమాట. వెల్డింగ్ చేసేసి ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా ఉంది. చూడడానికి ఇది మొత్తము మనకు ఎండిపోయిన చెట్టులాగే ఉంది. ఎక్కడ పడిపోతుందో ఏంటో అని భయమేసింది దూరంగా నుంచి. కాకపోతే దగ్గరికొచ్చి చూస్తే తప్పితే ఇది అర్థం కాలేదు. ఈ ఐరన్‌తో చేశారని. చాలా అద్భుతంగా ఉందనమాట. ఒక పార్క్‌లో పెట్టారనమాట. ఇదొచ్చేసి లెగ్ సైడ్ పార్క్ అనమాట. చూశారు కదా! సో మొత్తం ఐరన్ రాడ్సే అనమాట. మనము ఇంటి దగ్గర కాంక్రీట్ ఏస్తాం కదా! స్లాబ్‌కు దానికి. సో వాటితో చేశారు. మొత్తం చెట్టు ఎలాగుంటదో అలాగే ఉందనమాట. ఎగ్జాక్ట్‌లీ సూపర్‌గుంది చూడడానికి. ఓడియమ్మ! బయట నుంచి చూస్తే చెట్టులా అనుకున్నాను గానీ మొత్తం రాడ్లతో చేశారురా బాబు. సో ఇదనమాట దూరంగా నుంచి. సో ఎవరైనా గానీ దూరంగా నుంచి చూస్తే కన్ఫర్మ్‌గా ఇదొచ్చేసి ఎండిపోయిన చెట్టే అనుకుంటారు. ఇనుప రాడ్లతో చేశారని అసలు ఎక్స్‌పెక్ట్ చేయరనమాట. దగ్గరికొచ్చి చూస్తే తప్పితే